జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారు, గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ గారు, శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, లక్ష్మీకాంతరావు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ గారు, ఇక్కడ కోఆర్డినేటర్ సత్యం శ్రీరంగం గారు, మీటింగ్లో హాజరైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్స్, కోఆపరేటివ్ చైర్మన్స్, కౌన్సిలర్స్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ మిత్రులు, పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ పాల్గొన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టభద్రులు మేధావులకి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. నేను మీ అందరికి కూడా ఒకే ఒక విన్నపం, కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదిస్తే పోయిన సంవత్సరం 23లో అధికారం రావడం, యువ నాయకుడు ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, దళిత బిడ్డ భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం, చాలా మంత్రులై పరిపాలన సాగుతున్న సందర్భం. మిత్రులారా, తెలంగాణ దేనికోసం కోరుకున్నాము? తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది. ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏ రకంగా మారుతాయో మనందరికీ తెలుసు. ఇంటికో ఉద్యోగం వస్తే నమ్మి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఉద్యోగాలకు అటకెక్కించి బంగారు తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టేసి కేవలం కుటుంబం బాగుపడింది తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. మిత్రుల 10 ఏళ్లలో వారు 10 సంవత్సరాల్లో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత. ఉద్యోగాల ప్రస్తావన ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ భవిష్యత్ ఏంటి? పట్టభద్రులు భవిష్యత్తు పీజీలో ఇంకేదో డిగ్రీలు చేసి మళ్ళీ ఉద్యోగాలకు రావాలి. ఆ ఉద్యోగాలు ఇస్తుంది ఎవరి వల్ల? కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాలు 56,000 ఇవ్వడమే కాదు, ఎక్కడైతే న్యాయంగా ఖాళీలు ఉన్నాయో అది 1,00,000 అవుద్దా 1,50,000 అవుద్దా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుంది. ఖాళీలున్న భర్తీలన్నీ, ప్రభుత్వ ఖాళీలున్న భర్తీలన్నీ కూడా చేసి తీరుతుంది. ఆ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులు, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు చిన్న స్థాయి నుంచి ట్యూషన్లు చెప్పి ట్యూషన్ల ద్వారా ఇన్స్టిట్యూషన్లు స్థాపించి కొన్ని లక్షల మంది పట్టభద్రుల్ని తయారు చేసినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థలు నడపడం కాదు, ఎంతోమందికి ఉపాధి కలుగజేసిన నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వల్ల అభ్యర్థిగా నిలిపింది. ఎదురున్న బీజేపీ పార్టీ మిత్రులను మీ ద్వారా నేను ప్రజానికానికి గ్రాడ్యుయేట్స్గా సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన పార్టీ నిలిపిన అభ్యర్థి, వారికి తెలంగాణను బంగారమయం చేస్తానని మోసం చేసిన అభ్యర్థి లోపాయికాక సహకారం చేస్తూ ఉన్నాడు. ఇది బీజేపీ పార్టీ ఒక్కటే పోరాటట్లేదు. 10 ఏళ్లుగా చీకటి ఒప్పందం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే లోపాయికాక సహకారం చేసి 3 చోట 8 గెలవడానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కక్కుర్తిపడి లోపాయిక ఒప్పందంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది. అభ్యర్థి ఏమో బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలని ఉన్న ఉద్యోగాలు పీకేసి ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఘనత సాధించినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ అభ్యర్థిని నిలిపితే బంగారు తెలంగాణ పేరిట రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం పార్టీ వారికి లోపాయికంగా మద్దతు పలుకుతూ ఉంది. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ప్రభుత్వంలోకి రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా లక్షల కొద్ది ఉద్యోగాలు నింపుతామని చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కావాలా? మనని నట్టెట్ట ముంచి ఉద్యోగాల పేరిట అభివృద్ధి పేరిట మోసం చేసినటువంటి బీజేపీ టీఆర్ఎస్ కావాలా? విఘ్నులైనటువంటి గ్రాడ్యుయేట్స్ నిర్ణయించుకునే విధంగా ఈ అవకాశం అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. 10 ఏళ్లుగా
ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, మిత్రులారా 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 65,000 కోట్లు మాత్రమే. 16 ముఖ్యమంత్రులు చేసిన అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఈ ఘనకారుడు 10 ఏళ్ళలో చేసిన అప్పు 6.5 లక్షల కోట్లు. వీళ్ళంతా కలిపితే 7.5 లక్షల కోట్లకి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది. మిత్రులారా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి 30,000 చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, సిగ్గుచేటు, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా డబ్బులు ఇవ్వకుండా పలాయనం చిత్తగించినట్టు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమైనారు. ఇలా బీజేపీ అభ్యర్థి ఉంటే వీళ్ళు అభ్యర్థి నిలబెడితే డిపాజిట్ రాదని తెలిసి లోపాయికారి మీద, కాంగ్రెస్ మీద ఉన్నట్టు అక్కస్తో, కోపంతో బీజేపీకి మద్దతునిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త అని నేను గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇక్కడ ఈ పట్టభద్రుల ఎన్నిక జరుగుతున్నటువంటి క్షేత్రంలో 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒకరు కేంద్ర మంత్రి, దాంట్లో బండి సంజయ్ గారు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా, 4 పార్లమెంట్ సభ్యులు, ఒక మంత్రి ఉన్నారు, రాష్ట్రంలో ఇంకొక మంత్రి ఉన్నాడు. పోయిన బడ్జెట్లో మీరు తెచ్చిన డబ్బులు ఎంత సుమా? గుండు 0. మీ చాతకానితనం కాదా ఇది? 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 మంత్రులుండి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తెచ్చినటువంటి రూపాయలు ఏంటంటే గుండు 0. చాతకాని నాయకులు, కేంద్రాన్ని ఒప్పించే స్థాయిలోని నాయకులు ఇలా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వచ్చి అడిగితే, ఓట్లు అడిగితే నిలదీయండి. మిత్రులారా, బడ్జెట్లో 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎందుకు పెట్టలేదో ఈ ఓట్లు అడగడానికి వచ్చే బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు నిలదీయాల్సిందని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ చేతల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కరీంనగర్లో మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిది. ఇలా ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన ప్రతి మాటని, ప్రతి వాగ్దాన్ని పూరిస్తూ వస్తూ ఉన్నాం. ఇలా బీసీల విషయంలో చూస్తే నాలాంటి కార్యకర్తని పీసీ అధ్యక్షుని చేయడమే కాకుండా రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల సర్వే జరిపినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో, స్వాతంత్ర భారతదేశ తొలి చరిత్రలో కుల సర్వే చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుమా. కుల సర్వే చేయడమే కాదు, 42% రిజర్వేషన్ బీసీలకి, స్థానిక సంస్థ పాటు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, విద్యా ఉపాధులు కూడా ఇవ్వడానికి ఈ మాసాంతంలో అసెంబ్లీలో చట్టం చేయబోతున్నామాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. బీసీ మిత్రులు, బీసీ గ్రాడ్యుయేట్లు ఆలోచించుకోవాలి. బీసీల కోసం చిత్తశుద్ధి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మీరు వెన్నుదన్నుగా ఉంటే భవిష్యత్తులో ఇంకా బీసీలకి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎన్నో అవకాశాలు వస్తాయి అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది రాహుల్ గాంధీ గారి ఆశయం. తెలంగాణలో కుల సర్వే కానీ, 42% రిజర్వేషన్ చట్టబద్ధత కానీ, అడుగడుగున అణచివేయబడ్డటువంటి బీసీల్ని ఆదుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీ డిపార్ట్మెంట్ 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలే. అలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం రాగానే ఒక రాజ్యసభ అవకాశం ఇచ్చింది అనిల్ యాదవ్కి, ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చింది. 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇవ్వబోతా ఉన్నాం. కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో మేము 56% ఉన్నామని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తా ఉన్నాను, బీసీ బిడ్డలారా, ఒక్కసారి స్పందన చేసుకోండి. భవిష్యత్తులో బీసీలకి సువర్ణ అవకాశాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ శరణ్యం అన్నమాట కూడా ఈ సంగతి మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ స్కీమ్ల విషయాన్ని చూసుకుంటే విద్యా వైద్యాన్ని అటకెక్కినట్టు ఘనత కేసీఆర్. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఎక్కడ కూడా వైద్యం ప్రజలకు అందలే. ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి ప్రజల చేరులోకి వైద్యాన్ని తీసుకెళ్తున్నట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. 57 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం. ఒక స్కూల్ మీద 130 కోట్ల రూపాయలు ఇచ్చిస్తూ ఉన్నాం. విద్యా వైద్య పరంగా కూడా ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఒక విద్యావేత్త అయినటువంటి నరేంద్ర రెడ్డి గారిని ఇవాళ మన అభ్యర్థిగా నిలిపినాం. నేను మీ ద్వారా, గ్రాడ్యుయేట్ ద్వారా సామాన్య తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమానికి శబాషిగా
ఇవాళ నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. పని చేసే వాడిని ప్రోత్సహిస్తే మరింత పని చేసుకుంటా ముందుకు పోతాడు. ఇవాళ నరేందర్ రెడ్డి గారు గెలుస్తూ ఉన్నాడు. కానీ మేము మీరు కోరేది మంచి మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకి శబాషి పలకాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. రైతుల విషయంలో 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ సొమ్మంతా కూడా 26-27 కోట్లు దాటలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 9 మాసాలు ఇచ్చిన రుణమాఫీ 22,000 కోట్లు మిత్రమా అనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. రైతు బంధు కానీ, ఉచితంగా కరెంటు కానీ, 200 యూనిట్ వరకు కూరెంట్ కానీ, మహిళా సోదరులకు బస్ ప్రయాణం కానీ, ఇలా చెప్పుతూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తూ ఉన్నది. మిత్రులారా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాస్తవాలు నమ్మకండి, అవాస్తవాలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీ సోషల్ మీడియా అనేటువంటి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని అనైతికంగా వాడుతూ అబద్ధాలని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ అబద్ధాలని నమ్మే పరిస్థితులు మీరు ఉండకూడదన్న మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఇది, విద్యావంతుల ఎన్నిక ఇది. బీజేపీ పార్టీ నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. మొదటిసారి నరేంద్ర మోడీ గారు 2014లో శ్రీరామచంద్రుడి పైన ఓట్లు అడిగినారు. 2019లో శ్రీరామచంద్రుడి పైన ఓట్లు అడిగినారు. 2024 వచ్చేసరికి మీరు 10 ఏళ్లలో ఈ దేశానికి చేసిందేమో చెప్పుకోలేక ఈసారి కూడా దేవుడి పేరు ఓట్లు అడిగినారు. సుమా, మేమందరం కూడా పొద్దున్న లేస్తేనే దేవుడిని పూజించుకుంటాం. దేవుడి చోట దేవుడు ఉంటాడు, అందరం కూడా భక్తితో ఉండాల్సిందే. కానీ దేవుడి పేరు కూడా రాజకీయం చేసిన తరుణంలో గ్రాడ్యుయేట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రం ఇంకా 4 ఏళ్లలో యావత్ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ అన్ని ఫలాలు, ఎన్నికలకు మేము అందించినటువంటి అన్ని హామీలను కూడా ఒకటొకటిగా చేరుస్తూ ప్రజలతో శబాష్ అనిపించుకునే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ముఖ్యమంత్రికి కానీ, మాకు కానీ ఎక్కడ పట్టుదల కానీ భేషజాలు లేవు. ప్రజల సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. నేను మళ్ళీ మీ ద్వారా బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాను, మీరు కేంద్రం నుంచి ఏమి తెచ్చారు ఈ 10 ఏళ్లలో, ఈ సంవత్సరంలో ఏం తెచ్చారని ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతూ ఉన్నారు? గ్రాడ్యుయేట్స్ వారిని నిలదీయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. బడ్జెట్లో రూపాయి కూడా తేలైనటువంటి స్తోమత లేని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా వచ్చి ఓట్లు అడిగితే వారిని నిలదీయాల్సిన అవసరం ఉందన్నమాట కూడా నేను పట్టభద్రుల్ని కోరుతా ఉన్నాను. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలా ముందుకు తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నరేందర్ రెడ్డి గారి గెలుపు ద్వారా ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ కోరుతూ, విద్యావంతుడు మీ సంస్థతో లీనమై మీతో మమేకమై ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో సమస్యల్ని పోరాడేందుకు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, మా దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల్ని పరిష్కారమే కాకుండా ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా నింపే దశగా నరేందర్ రెడ్డి గారి ప్రయత్నం ఉంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ ఎన్నిక పని తీరు మీద, పని దొంగల మీద, ముఖం చాటే బీజేపీ నాయకుల మీద ఇచ్చే తీర్పుగా ఉండాలని మీ అందరూ కూడా నేను మనసారా వేడుకుంటా ఉన్నాను. విద్యావంతులు నిలిపినాం, వేదిక పైన పెద్దలందరూ అండదండలున్నాయి. 4 జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతి కార్యకర్త నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తున్న ఈ తరుణంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నరేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.